అంటే నిజంగానే యూరియా కొరత అంత ఉందంటారా? ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, మొన్నేమో కొరత లేదన్నారు. అప్పటికి పూర్తి స్థాయిలో నాట్లు ఇంకా మొదలవ్వలేదు. ఎప్పుడైతే పీక్ ఇవాళ నాట్లు వేస్తున్నారో, వర్షాలు సమృద్ధిగా వచ్చి రైతులందరూ నాట్లు వేస్తున్నారో, బురద దున్నుతున్నారో, అప్పుడు మాకు రావాల్సిన 5 లక్షలు 6 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి 3 లక్షలే వచ్చాయి. కాబట్టి మీరు నిన్న వాయిదా తీర్మానం వేసిండ్రు, నిన్న పార్లమెంట్ ముందు గొడవ చేసిండ్రు, నిన్న జేపీ నడ్డాను కలిసిండ్రు, ఇవాళ కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే ఏదో దాహం వేసినప్పుడు బావి దోవినట్టుంది. ఎప్పుడైతే మెడ మీద కత్తి వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆలోచన వస్తుంది. కేసీఆర్ గారు ముందు చూపుతోని ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో దాన్ని ఎవరు ఇబ్బంది పడకుండా, ఎదురు చూడకుండా, మరి ఆయన ముందే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాని తీసుకొచ్చి స్టాక్ చేసి ఏ రైతుకి ఎంత అవసరమో వారికి ఎన్ని ఎకరాల్లో మనం పంట వేయబోతున్నాం, ఎన్ని ఎకరాల్లో వరి నాట్లు వేస్తాం, వానాకాలంకి ఎంత, ఎండాకాలంకి ఎంత, యాసంగికి ఎంత అనేది ఒక అవగాహనతో పనిచేసిండు.